మనకు సాయం చేస్తుందా అంటే వాళ్ళ టీంలో వస్తున్నారు, అంచనాలు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పితే ₹1 అంటే ₹1 కూడా ఇంతవరకు సాయం చేసింది లేదు. ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. పక్కన బీహార్ కు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వటం లేదు? ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బీజేపీ పార్టీకి ఎంపీలను ఇస్తే కదా ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రం పట్ల మీకు ఎందుకింత సవతి తల్లి ప్రేమ, ఎందుకింత చిన్న చూపు? ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మోడీ గారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, మన రాష్ట్రానికి ఎందుకు రావటం లేదు? ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అడుగు పెట్టడం లేదు? మీరు ఇదివరకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కారు కాబట్టి ఇప్పుడు వచ్చి హామీలు ఇచ్చినా కూడా వాటికి విలువ ఉండదు కాబట్టే మోడీ గారు మన రాష్ట్రానికి రావటం లేదా? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా దగ్గర నుంచి 2 కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి వరకు ప్రతిదీ అన్నిట్లోనూ మోసం చేశాడు మోడీ గారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీలతో అధికారం అనుభవిస్తూ కూడా ఇంత చిన్న చూపు అంటే చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఎందుకని కూటమి కట్టారు? ఎందుకని మద్దతు ఇస్తున్నారు? బీజేపీ అధికారంలో ఉన్నంత మాత్రాన మనకు ఒరిగింది ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది మన వల్ల అయితే మరి మనకి ఏం చేస్తుంది? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇది వరకు కూడా కొంప కొల్లేరైనట్టు బెజవాడ బొడమేరైందని మేము కేంద్ర మంత్రికి, రైల్వే శాఖ మంత్రికి కూడా కనీసం ఇక్కడ మంచి నీటికి కూడా దిక్కులేదు అని రాయటం జరిగింది. కనీసం మంచినీళ్ళైనా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? ఆలోచన చేయండి. 1000 కోట్లు పక్క రాష్ట్రాలకు ఇస్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఇవ్వటం లేదు. ఇక్కడ కనీసం కుక్కడు మంచినీళ్లు కూడా లేకుండా ఇంతమంది ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు వీళ్ళ బాధ ఒక్కొక్కటి వింటుంటే ఎంతమంది లక్షల్లో ఉన్నారు. ఇలాంటి కాలనీలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళు చెప్పేదల్లా అమ్మా నీళ్లు వచ్చేసాయి, మేము ఏది సర్దుకోవడానికి వీలు